యేసుక్రీస్తు ప్రభునామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క 3వ మాటలోకి వెళ్తాం. మా ప్రేమల పరలోకపు తండ్రి, దయగల నాయన, కృపగల ప్రభా, 3వ మాటగా నాయన నా తండ్రి, నువ్వు సిలువలో పలికిన మాట ఎంతో శ్రేష్టమైన మాట, ఆదరణతో కూడిన మాటను ప్రభా నాయన మాట్లాడవచ్చుండగా నేను మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీవే మాట్లాడించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామం పేరట దీనంగా వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఈరోజు శిలువ ధ్యానంలో 3వ మాటను మనము ధ్యానించుకుందాం. 3వ మాటగా ఇక్కడ మనకు ఏమని ఉందంటే, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనకు ఇక్కడ 3వ మాటగా దేవుడు పలికారు అన్నమాట. ఇక్కడ ఏమని ఉందంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తాడు. అంటే యోహాను వైపు చూసి ఆయన ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. అయితే ఆయన శిలువ మీద వేలాడుతుంటున్నప్పుడు ఎంతో ఎత్తైన శిలువ మీద నుండి ఆయన క్రిందికి చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు నిజంగా తల్లి ఎంతో వేదనతో ఉంటుంది. ఒక కుమారుడు చిన్న దెబ్బ తగులుతనే మనము తట్టుకోలేము. అటువంటిది భయంకరమైన శిలువ శ్రమను భరిస్తుంటున్నప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. ఆ వేదనను చూస్తూ చూస్తూ ఆ తల్లి ఉన్నప్పుడు యేసయ్య వారు ఆ యొక్క శిలువ మీద నుండి పలికినటువంటి మాట నిజంగా ఎంతో ఆదరణతో కూడిన మాట. అయితే అక్కడ యోహాను పక్కన ఉన్నప్పుడు ఆయన యోహాన్తో ఏమని చెప్తారని అంటే, ఇదిగో నీ తల్లి. సో ఇక్కడ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య వారు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పచెప్పుకుంటున్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసయ్య మనకు ఎన్నో బాధ్యతలు పెట్టి ఉంటున్నారు. ఆ యొక్క బాధ్యతలన్నిటినీ మనము కరెక్ట్గా నెరవేరుస్తున్నాము. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ శుక్రవారం దినంలో దేవుడు మనకు పెట్టిన ఆజ్ఞలు ఏమో మనము అన్నీ చదువుతాం, అన్నీ బైహార్ట్ చేస్తాం. కానీ ఆ యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నామా, రియల్ లైఫ్లో మనము పాటిస్తున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. నీ దేవుడిని యెహోవా అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్షు పొందుతాడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వాక్యం ఉంది కదా. సో ఆ యొక్క వాక్యాన్ని మనము బేస్ చేసుకొని ఎల్లప్పుడూ తల్లి ఉరిమి వచ్చినప్పుడు కూడా మనము తల్లిని ఆదరించే వాళ్ళంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తుంటున్నారు. చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే, తల్లిని చాలా మాటలతోటి